ఈ చదువుండా బుద్ధుండా జ్ఞానస్తులకి ఎందుకు వినపడతలేదు? ఇది తప్పు కాదు కదా. దీనికి సీతాదేవిని తీసుకురావటం ఏంది, ద్రౌపదేవిని తీసుకురావటం ఏంది? మన హిందూ సంఘాలు మొత్తం అసలు ఏం చేస్తున్నారు? గరకపాటి నరసింహరావు గారిని తీసుకురావటం ఏంది? టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. ఆయన ఏదో చెప్పింది మొత్తం. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ తడకొట్టి వేస్తున్నారు. ఆయన చెప్పింది సత్యాలే కదా. ఈడు చెప్పింది పిచ్చుకొక్క చెప్పినట్టు చెబుతుండు. పుచ్చకాయ ముక్క పెట్టి ఈడేం చెబుతుండు? కిరా దోసకాయ పెట్టి పుచ్చకాయ ముక్క పెట్టి పిచ్చుకొక్క చెప్పినట్టు చెబుతుండు. నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత పెద్దది, ఇంకా దీనికన్నా పెద్దదన్నమాట. అంగాలు కోసేస్తానని అంటుండు. అంత పెద్ద వ్యక్తిని అంగాలు కోసేస్తానంటుండు. అప్పుడు హిందూ సంఘాలు ఏం చేయాలా? గవర్నమెంట్ చేయాలా? అట్టాడు పిచ్చుకొక్కను వీళ్ళు తలుచుకుంటే ఆగుతుడా? ఆడేవాడు ఏ దేశం ఉండవు, మన దేశం మొత్తడుగా. వాళ్ళు తాట తీయాలి కదా.